డేస్కోసారి అలా వాటర్ కానీ ఇట్లా పుల్లటి మజ్జిగ కానీ ఏవైనా స్ప్రింకిల్ చేసేస్తాం సార్. కంప్లీట్గా కవర్ చేస్తాం. మనకు ఒక 30 to 40 days లోపల కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది సార్. కంపోస్ట్ అనేది రెడీ అయిన తర్వాత మేము ఇలా చెట్లకి ఇచ్చుకుంటున్నాం అనమాట. సో మన ఇంట్లో వచ్చే చెత్త నుంచి మనకు మంచి ఫెర్టిలైజర్ బంగారం లాంటి ఎరువు అనేది మనకు రెడీ అవుతుంది సార్. ఇక్కడ తయారు చేసింది మేము చేసింది చెత్త అంతా ఇలా అయిపోతుంది. దాంట్లో చేసేది కంపోస్ట్, హోమ్ కంపోస్ట్. ఇప్పుడు మీకు 200 ఇండ్లు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీద ఉంది. కడప మాత్రమే 200 ఫ్యామిలీస్, ఆల్ ఓవర్ ఇండియా మోర్ దెన్ 70,000 ఫ్యామిలీస్ ఇందులో ఉన్నాయి ఆల్రెడీ. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సీఎం నుంచి రాజ్భవన్కి పిలిచి కూడా ఇన్వైట్ చేసి 12 days ముందు ఫంక్షన్ జరిగినప్పుడు అప్రిషియేట్ కూడా చేశారు సార్ ఈ గ్రూప్. ఇది సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ అనేసి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీరు దీంట్లో సభ్యులుగా? మోర్ దెన్ 70,000 ఫ్యామిలీస్ ఉన్నారు. మంత్లీ చిన్న చిన్న మీటింగ్స్ ఇళ్లలో పెట్టుకుంటాం. మాకు గవర్నమెంట్ సపోర్ట్ ఏమీ లేదు. ఇట్స్ ఓకే. మీరు మీ అందరూ కలిసి ఎట్లా కోఆర్డినేట్ చేసుకోగలుగుతున్నారు? వాట్సాప్లో గ్రూప్స్ పెట్టుకుంటాం సార్. వాట్సాప్లో దానికి ఏమన్నా ఆర్గనైజేషన్ ఉందా మీకు? ఏం లేదు సార్. నాకు అది కాదు, లేదంటే నాలెడ్జ్ షేరింగ్ కానీ ఓవరాల్ కానీ ఇంటరాక్షన్ కానీ డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్నాయి సార్. మాకు తెలిసిన ఇంకొకరికి చెప్తాం, ఇంకొకరికి వచ్చిన డౌట్స్ తెలిసిన వాళ్ళు క్లియర్ అంటే చేస్తారు. అందరికీ చేయాలన్నా వాట్సాప్ గ్రూపులు ఉండాలి కదా, మరి దానికి ఒక కోఆర్డినేటర్ అన్న ఉండాలి కదా. అది సార్ కడపలో మేము ముగ్గురం అడ్మిన్స్ సార్. మేము ముగ్గురం కడపలో అడ్మిన్స్ సార్. మేము ముగ్గురం చేసుకుంటాం. 200 ఫ్యామిలీస్ని మేము మెయింటైన్ చేస్తున్నాం. అట్లా ప్రతి సిటీకి మీకు అడ్మిన్స్ ఉంటే వాళ్ళంతా కలిసి ఒక గ్రూప్ పెట్టుకున్నారు సార్. అడ్మిన్స్ అందరికీ ఒక గ్రూప్ ఉంది. అడ్మిన్స్ అంతా కలిసి ఒక గ్రూప్ పెట్టుకున్నారు. అట్లా హైరార్కీ పెట్టుకొని మీరు పని చేసుకుంటున్నారు. కింద నుంచి పైకి అవన్నీ చేసుకుంటున్నారు. సో మన ఆర్పీ మెప్మాల్ కలిపి ఇది చేస్తే సార్, ఏ కాల్ ఫ్రమ్ యూ టు టేక్ అప్ దిస్ హోమ్ కంపోస్టింగ్. ఇట్ వర్క్స్ వండర్ సార్. 200 becomes 20,000 2 lakh. It spreads wildfire. ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ ని కూడా రీసైకిల్ చేసి మనము ఇప్పుడు క్యాన్ చూడండి సార్, అది మొక్క వేసింది క్యాన్లు, వాటర్ క్యాన్లు. అది కూడా మంచి టెక్నాలజీ సార్. యాక్చువల్గా ఇలా ఇది వాటర్ బాటిల్ ఉంది కదా సార్, దీన్ని కూడా మేము హోమ్ కంపోస్ట్కి వాడతాం. ఇక్కడ కింద క్యాప్ ఓపెన్ చేసేసి ఇందులో వచ్చిన వెజిటేబుల్ వేస్ట్ అంతా వేసేసి వాటిపైన కొంచెం ఇలా ఎండుటాకులు కానీ లేకపోతే మట్టి కానీ వేసేసి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసేసి మనం చెట్టులో ఇలాగైనా పెట్టేసి వదిలేసాం. డీకంపోజ్ అయ్యి డైరెక్ట్ దాని నుంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది సాయిల్లోకి మిక్స్ అయిపోయి చెట్టు ఏపుగా పెరగడానికి, పూత కాయలన్నీ బాగా వచ్చేదానికి యూజ్ అవుతుంది అనమాట. సింపుల్ ప్రాసెస్ కూడా ఇలా చేయలేని వాళ్ళందరూ కూడా ఇలా సింపుల్ పద్ధతిలో చేసేసుకోవచ్చు. వచ్చిన డైరెక్ట్ మీరు ఒకసారి స్టడీ చేసి దీని అంతా సార్ కొంత దాని కాన్సెప్ట్ కూడా రాయండి చెప్తాను. We have got that document holder and నా కోరిక ఇస్తే నేను అది రిలీజ్ చేద్దాం. ప్రమోషన్స్ సార్ డోర్ టు డోర్ ఎలా చేస్తామంటే టెక్నాలజీ చేస్తాం సార్. దిస్ ఇస్ RFID ట్యాగ్ సార్. ఇది ఎవ్రీ డోర్ ఈస్ గివెన్ దిస్ ట్యాగ్ సార్. తమ టైంలో అప్పుడు 14-19లో పెట్టాం, బట్ సబ్సిక్వెంట్లీ లాస్ట్ 5 years నాట్ వి నౌ రివైవ్డ్ ఇట్. సో నౌ స్కానర్ RFID కింద కంటే కూడా why can't you go for QR code? Mobile also sir, but mobile has some limitation because workers have to do it kabatti. He is given a scanner sir. He will just come and then scan it sir. This is very robust. What is the cost of this scanner? 19,000 ఉంటుంది sir. One time we can give, we don't procure sir. అవుట్సోర్సింగ్ ఏజెన్సీ మంత్లీ బేస్డ్ మెయింటెనెన్స్ ఇస్తాం. నేను అడిగేదంటే ఇంకా లేటెస్ట్లో సార్ అది ఓల్డ్ స్కానర్ పెట్టాం, ఎన్ని RFID పెట్టాం. QR కోడ్ పట్టుకోలేదు. వాళ్ళు వచ్చినప్పుడు ఆటోమేటిక్ QR కోడ్ ద్వారా మీకు వచ్చేస్తుంది, ఇక్కడ వచ్చేస్తుంది ఎవ్రీవేర్. ప్రాబ్లం ఏంటంటే QR కోడ్ స్క్రాచింగ్ పడినప్పుడు ఇంకో పడినప్పుడు ఏమవుతుందంటే సార్, వెదర్కి అది వర్షానికి ఎండకి పడినప్పుడు అది పోతుంది సార్, డైల్యూట్ అయిపోతుంది. ఇది అయితే కానీ రగ్గెడ్ సార్. దీంట్లో తీసుకురాలేదు దాన్ని. ఇది QR కోడ్ ఇక్కడ కూడా సార్, బట్ దిస్ గోస్ ఎవరైనా స్క్రాచ్ చేస్తే పోయినట్టే సార్. బట్ ఇన్బిల్ట్ RFID ఏదైతే ఉందో లోపల ట్యాగ్, వాట్ ఈస్ ది RFID కాస్ట్? దిస్ ఇస్ ఓన్లీ మ్యాటర్ 20 rupees సార్. వి ఆర్ డన్ ఫర్ ఆల్ హౌసెస్ సార్. తమ టైం అప్లై చేసేసాం. ఇప్పుడు అవి పనిచేస్తున్నాయి. మంగళగిరిలో లోకేష్ గారు మళ్ళీ రీస్టార్ట్ చేయించారు. సార్ దిస్ అప్లికేషన్ ఇస్ ఆల్సో డెవలప్డ్ సార్. మైక్రో పాకెట్స్, దిస్ మైదుగురు హస్ గాట్ సో మెనీ మైక్రో పాకెట్స్, 24 మైక్రో పాకెట్స్. దిస్ పర్టికులర్ హౌస్ ఈజ్ ఇన్ 18 మైక్రో పాకెట్స్. ఇందులో అన్ని చేశారు, ఎందుకంటే మీరు వస్తారని చేశారు సార్. ఈ 4 స్కాన్ చేయలేదు, ఎందుకంటే డెమాన్స్ట్రేట్ చేద్దాం. అదర్ వార్డ్స్లో కూడా మనకి మైక్రో పాకెట్ అంటే మైక్రో
ఇదంటే మీకు ఎవ్రీ హౌస్. సార్ మైక్రో పాకెట్ అంటే సార్ గ్రూప్ ఆఫ్ సమ్ 200 to 250 houses is మైక్రో పాకెట్. మూడు పడింది. Yes, it is given to one worker. One మీరు సేమ్ ఎందుకు బెటర్ మళ్ళీ మైక్రో అవన్నీ కాకుండా పాకెట్లు కాకుండా వార్డు హౌస్ వార్డులోనే మైక్రో పాకెట్స్ క్లస్టర్ అవుతుంది సార్. క్లస్టర్ నుంచి యూఎల్బీకి వెళ్తున్నాం సార్. హౌసెస్ అని ఒక మైక్రో దానికి కోర్ట్ టర్మినల్స్ కూడా పెట్టండి. కోర్ట్ టర్మినల్స్ మీరు తీసుకొస్తే చెప్పినట్టుగా మనకు వార్డులోనే అడ్మినిస్ట్రేషన్ ఈ మైక్రో పాకెట్స్ తీసుకొస్తాం. అది అది 1 2 3 4 అట్లా మైక్రో. సార్ ఇది వాళ్ళకి ఇది సార్ ఇది అది కాదు, నేను అడిగేది ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో వాటర్ భాస్కర్ కన్నబాబు, సార్. ఐఎమ్ గోయింగ్ జియో ట్యాగింగ్ ఆఫ్ హౌస్. బీ క్లియర్. ఎస్ సార్. వన్ జియో ట్యాగింగ్ ఆఫ్ హౌస్ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళిన తర్వాత మీరు చేసే ప్రతి ఒక్కటి దానికి సింక్ అయిపోవాలి. ఆటోమేటిక్ సార్. దిస్ ఇస్ 100% యాక్యురేట్. దీనికి వస్తుంది కానీ ఆ జియో ట్యాగింగ్ ఇది వచ్చిందా లేదా అది కూడా సింక్ చేయండి అన్నారు. 100% చేస్తాం. లాస్ట్ టైం మీరు పెన్షనర్స్కి ఎట్లా జియో ట్యాగ్ చేసామో శానిటరీ వర్కర్స్ కూడా చేసి వెదర్ శానిటరీ వర్కర్స్ ఆర్ హిట్టింగ్ దిస్ హౌస్ అనేది ఇదే కదా, ఇది దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఎక్సెప్షనల్ కూడా రిపోర్ట్స్ నాకు వచ్చేస్తాయి. అయింది మా, నేను చెప్పేది ఏంటంటే నువ్వు చెప్పింది నాకు అది కన్విన్స్ అయితే ఓకే, లేకపోతే ఏంటంటే నేను అడిగేది ఇది పెట్టావు ఈ హౌస్ నువ్వు ఓన్ క్యాలిక్యులేషన్ ప్రకారం నువ్వు ఒక నెంబర్ ఇచ్చుకుంటా పోతున్నావు, ర్యాండమైజేషన్లో వెళ్తున్నావు. నీకు ఒక్కోసారి మున్సిపాలిటీలో మీ డోర్ నెంబర్ వేరే ఉంటా ఉంది, అది ఇది సింక్ అయిందా లేదా నెంబర్ 1 చేశారా లేదా అది అడిగాను. అదే చేస్తాం సార్. లాస్ట్ టైం డిజిటల్ డోర్ నెంబరింగ్ చేశారు సార్. అదే డిజిటల్ డోర్ నెంబర్ దీనికి మ్యాప్ చేస్తాం. అది అయిన తర్వాత జియో ట్యాగింగ్ నేను హౌస్లో పెడుతున్నా, అది దీనికి కావాలి. అప్పుడు జియో ట్యాగింగ్ కూడా అయిందంటే ఏ ఇంటికి వచ్చాడు ఎక్కడ వచ్చాడు, ఒకవేళ ఇది తీసుకపోయి వేరే దగ్గర కూడా చేయొచ్చు. బీ క్లియర్. అందుకనే పర్మనెంట్ అంటే నువ్వు చేసావు దానికంటే కూడా నేనేమంటే జియో ట్యాగింగ్ ఎవడు మార్చలేడు. అది జియో ట్యాగింగ్ అనేది కెనాట్ బి ట్యాంపర్డ్. నోబడీ కెన్ ట్యాంపర్. దిస్ కెన్ బి ట్యాంపర్ వన్ డే. పక్క పక్కనే ఉన్నప్పుడు యాక్యురసీ ఇష్యూస్ కొంత రెండు పెట్టు, అది పెట్టు ఇది పెట్టు, అప్పుడు జియో ట్యాగింగ్ కూడా ఉంటే వస్తుంటే డిజిటల్ డోర్ నెంబరింగ్ అన్నీ ఉంటాయి సార్. అవన్నీ తీసుకురండి, అవి తీసుకురండి సరిపోతుంది. ఎస్ సార్. థ్యాంక్ యూ. ఓకే రమ్మా రమ్మా రా, మీరు అక్కడ రండి, మీది మాట్లాడిస్తాను. ఆ మీటింగ్ దగ్గర రండి మీరు ఇద్దరు. ప్రజావేదిక ఉందాం మాట్లాడండి. రా ఓకే మీరు అక్కడికి రండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే నమస్కారం అమ్మా. ఏంటమ్మా ఇదిగో మైక్. ఏ మంత్రి ఏడి ఆయప్ప రాంప్రసాద్ రెడ్డి ఎవరు పొమ్మ పిలుస్తాను పో మాట్లాడబో ఏమి సార్ సాయం చేయండి సార్. సార్ అప్రూవల్ అయినా సార్ ఆత్మహత్య చేసుకునే పొజిషన్లో ఉన్నాం సార్. సార్ మా అమ్మ నేను ఆత్మహత్య చేసుకునే పొజిషన్లో ఉన్నాం సార్. సార్ నేనే సార్. ఏంటి కేకలు
అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 దాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 దాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన ఏ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా దుమ్ 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 దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 దాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం